హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎండ్రాయిలు టమాటో కర్రీ. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎండ్రాయిలకు ఎలా టమాటాలను యాడ్ చేసి ఎగురుగా వండుకొని ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసుల వరకు వాటర్ని వేడి చేసుకుని గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే ఎండ్రాయిలకు తలా తోక క్లీన్ చేసి పెట్టుకొని ఇలా వేడి నీళ్ళలో వేసుకుని 1 నిమిషం పాటు వదిలేసేయండి. ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల రొయ్యలకున్న డస్ట్ అనేది అడుక్కి వెళ్ళిపోయి రొయ్యలకున్న కలర్ కూడా పోతుంది. అలాగే వండేటప్పుడు ఎక్కువగా స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, కలర్ అనేది దిగిపోయింది కదా. ఇప్పుడు వాటర్ పారబోసేసుకొని ఇందులోకి నార్మల్ వాటర్ని 1 గ్లాస్ వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఎండ్రాయిలు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ముందుగానే ఎండ్రాయిలు ఫ్రై చేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. ఎండ్రాయిలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3-4 వరకు పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెమ్మలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు మంటని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలంటే కొద్దిగా ఉప్పుని వేసి కలిపేసి మూత పెట్టేసేయండి. చాలా తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి అన్నమాట. చూడండి, ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇందులోకి 2 టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు కూడా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటాలు మెత్తబడిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2-3 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారాన్ని వేసుకోండి. కారం ఎక్కువగా ఉంటే కర్రీ అనేది బాగుంటుందన్నమాట. ఇలా కారం మొత్తం కూడా కలిపేసిన తర్వాత చిన్న గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని వేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే కర్రీ అనేది దగ్గర పడుతుందన్నమాట. చూడండి, ఇలా ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలి కర్రీ అనేది దగ్గర పడాలి. కర్రీ బాగా దగ్గర పడి ఎగురుగా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. చివరిగా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ. ఎండ్రాయిలు మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.